హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తినవలసిన కాల్షియం ఐరన్ రిచ్గా ఉండే రాగి పిండితో మరిన్ని ప్రోటీన్ ఫైబర్ని ఇచ్చే వెజిటేబుల్స్ని యాడ్ చేసి వెజిటేబుల్ రాగి దోశని చేసి చూపిస్తున్నాను. దీన్ని బీపీ షుగర్ ఉన్న వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ తీసుకుంటే బాడీలో షుగర్ లెవెల్స్ని పెరగకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ హెల్దీ వెజిటేబుల్ రాగి దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు రాగి పిండి, వేయించుకొని పౌడర్ చేసుకున్న ఓట్స్ 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, 1 కప్పు బీట్రూట్ తురుము, 1 కప్పు క్యారెట్ తురుము, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అరచెక్క నిమ్మరసం, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని డ్రైగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో 1 టీ గ్లాస్ వాటర్ని వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్ రాగి దోశలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. పిండి మిక్స్ చేసుకున్నాక దీనిపైన మూతను పెట్టి ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక మనం మిక్స్ చేసుకున్న వెజిటేబుల్ దోశ పిండిని వేసుకొని గరిటతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకొని దోశని రివర్స్ చేసి లో ఫ్లేమ్లో మరొక నిమిషం రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేస్తే వెజిటేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా రోస్ట్ అయ్యి దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలానే మిగిలిన దోశలను కూడా వేసుకోవాలి. ఈ వెజిటేబుల్ రాగి దోశని బలహీనంగా ఉన్న పిల్లలకి పెడితే ప్రోటీన్, కాల్షియం, ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు హెల్దీగా అండ్ స్ట్రాంగ్గా ఉంటారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.